మంగమ్మ గారి మనవడు ఈ సినిమా 1984లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సుహాసిని యాక్ట్ చేసింది. ప్రత్యేక పాత్రలో భానుమతి గారు యాక్ట్ చేశారు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కోడి రామకృష్ణ గారు. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనమైన హిట్గా నిలిచింది. ముద్దుల మావయ్య ఈ సినిమా 1989 సంవత్సరంలో రిలీజ్ అయింది. సో ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి యాక్ట్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ యొక్క పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అనేవి కూడా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది బి గోపాల్. లారీ డ్రైవర్ ఇది 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణలో ఉన్నటువంటి మాస్ అపీరెన్స్ని బాగా ఎలివేట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది బి గోపాల్. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి యాక్ట్ చేయడం జరిగింది. ఆదిత్య 369 ఈ సినిమా 1991లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్గా నిలిచింది. బాలకృష్ణ సరసన మోహిని యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సంగీతం శ్రీనివాసరావు. భైరవ దీపం 1994 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇది ఒక సోషియో ఫ్యాంటసీగా ప్రేక్షకులందరినీ అలరించింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రోజా యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేయడం జరిగింది. సమరసింహారెడ్డి 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అత్యుత్తమ కలెక్షన్స్తో దుమ్ము రేపింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలా జావేరి యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది బి గోపాల్. నరసింహనాయుడు ఈ సినిమా 2010వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ని బాగా ఎలివేట్ చేయడం జరిగింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది అగైన్ బి గోపాల్ గారి. ఈ సినిమాలో బాలకృష్ణ గారి సరసన సిమ్రాన్ యాక్ట్ చేయడం జరిగింది. సింహ 2010లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాలకృష్ణ యొక్క మాస్ అపీరెన్స్ని బాగా ఇంకా ఎక్కువగా ప్రేక్షకులకి చేరవేసిందని చెప్పొచ్చు. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది బోయపాటి శ్రీనివాసులు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార యాక్ట్ చేశారు. లెజెండ్ ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా డైరెక్ట్ చేసింది బోయపాటి శ్రీను. సో దీనిలో కూడా బాలకృష్ణ యొక్క ఫ్యామిలీ సెంటిమెంట్స్, మాస్ అపీరెన్స్ అనేది రావడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే యాక్ట్ చేయడం జరిగింది. వీరసింహారెడ్డి ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. సో ఇది ఒక సంచలన విజయంగా చెప్పొచ్చు. బాలకృష్ణ కెరీర్లోనే అత్యుత్తమ కలెక్షన్స్ను కొల్లగొట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది గోపీచంద్ మల్లేని. ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్.